నమస్తే B6 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ఆశా వర్కర్లకు డిసెంబర్, జనవరి 2 నెలల పెండింగ్ పారితోషికాలు తక్షణమే చెల్లించాలని, సమ్మె సందర్భంగా ఆశా వర్కర్లకు గత ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ CITU జిల్లా ఉపాధ్యక్షులు బంధు సాయిలు, ఆశా వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షురాలు విజయ, రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు డిసెంబర్, జనవరి 2 నెలల పారితోషికాలు ఇంకా రాలేదు. గతంలో ప్రతి నెల 2వ తేదీన పారితోషికాలు ఆశా వర్కర్ల అకౌంట్లో పడేవి. కానీ ఇప్పుడు 2 నెలలు దాటిన ఆశా వర్కర్లకు నేటికి పారితోషికాలు అకౌంట్లో పడలేదు. పారితోషికాలు నెలల తరబడి రాకపోవడంతో కుటుంబాల కోసం అప్పు చేసి బతకాల్సిన దుర్భర పరిస్థితి రాష్ట్రంలోని ఆశా వర్కర్లు నెట్టబడుతున్నారని మాట్లాడారు. 18 సంవత్సరాల నుండి ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, వీరంతా మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని, వీరికి నేటికి కనీస వేతనం లేదని, కనీసం ఫిక్స్డ్ వేతనం కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం చేయలేదని, ప్రభుత్వం చెల్లిస్తున్నవి చాలీచాలని అతి తక్కువ పారితోషికాలు మాత్రమే, ఇవి కూడా సకాలంలో రాకపోవడంతో ఆశలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి. మరోవైపు పండుగలు, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగలు కూడా ఈ కాలంలో వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా పారితోషికాలు సకాలంలో లేకపోతే ఎలా బ్రతకాలి అని ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారని, ఈ అంశాలను పరిశీలించి డిసెంబర్, జనవరి 2 నెలల పెండింగ్ పారితోషికాలు తక్షణమే చెల్లించాలని సమ్మె సందర్భంగా ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ రోజు ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు. ఏ రాత్రి పడితే ఆ రాత్రి మేము డెలివరీ కేసులు వెంబడి వెళ్ళడం జరుగుతుంది. మాకు ఒక జాబ్ చార్ట్ లేదు. ఈ పనులు ఇంతవరకు చేయాలనే నిర్దిష్టం లేదు. అలాగే మాకు కరోనా అలవెన్స్ కొన్ని 16 నెలల కరోనా రిస్క్ అలవెన్స్ ఇస్తామని చెప్పి అవి ఇవ్వలేదు. మేము కరోనా టైంలో మా ప్రాణాలకు తెగించి మేము పనులు చేయడం జరిగింది. 16 నెలలు బకాయి ఉంది, అది వెంటనే చెల్లించాలి. PF, ESI సౌకర్యం కల్పించాలి. ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. మట్టి ఖర్చులు చనిపోయినప్పుడు మట్టి ఖర్చులు 50,000 కల్పించాలి. అలాగే రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి. మాతోని స్ఫూటన్ డబ్బాలు మోయించరాదు. ఆ యొక్క స్ఫూటన్ డబ్బాలు తీసుకుపోవడం వల్ల మా ఒక ఆశా వర్కరు TB సోకి ఆమె చనిపోవడం జరిగింది. మేము 1000 జనాభాలో తిరిగేటువంటి వాళ్ళము. మాకు ఒకవేళ TB వచ్చినట్లయితే ఉంటే ఆ 1000 జనాభాకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాతోని స్ఫూటన్ డబ్బాలు మోయించొద్దు. మాకు ఈ తక్షణమే మా దాంట్లో ANM, GNM ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వేటేజ్ మార్కులు కలిపి వాళ్ళని ANM, GNMగా ఉద్యోగాలలోకి తీసుకోవాలి. 18 సంవత్సరాల నుండి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. కాబట్టి మాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని, అలాగే మాకు వచ్చేటువంటి ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ 3 నెలల జీతము ఎమ్మటే ఇవ్వనట్ల ఏది ఉంటే మేము తర్వాత ఈ పనులు బంద్ చేసి కూర్చోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాము. నువ్వు కావాలని మేము తెచ్చి కోరుకున్న ఆశలమందరం కూడి మా కుటుంబాలు, మా చుట్టాలు, మా పక్కాలు ఉన్న కాడ మేము అందరికీ ఫోన్లు చేసుకుంటూ నీకు రేవంత్ అన్న నువ్వు పై స్థాయిలో ఉంటే మమ్మల్ని గుర్తిస్తామని నిన్ను గెలిపించుకున్నాము. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? మాకు ఏడ్చి టార్గెట్ల గురించి చాలా మంది ఆచారాలు చనిపోతూ ఉన్నారు. టార్గెట్ గురించి మేము ఇట్లా మాకు సబ్ సెంటర్ డ్యూటీలు అని వేస్తున్నారు. సబ్ సెంటర్ డ్యూటీలు కూడా తక్షణమే తొలగించాలి. మేము సబ్ సెంటర్ డ్యూటీలు తీస్తే విలేజ్లో ఏం జరిగేది మాకెట్లా తెలుస్తుంది? విలేజ్లో తిరిగే వాళ్ళం, మేము విలేజ్లో తిరగాలి. అట్లాంటి వాళ్ళకు సబ్ సెంటర్కి వచ్చి సబ్ సెంటర్ ఫోటో పెట్టాలని మమ్మల్ని వాదిస్తున్నారు. దయచేసి మీరు మమ్మల్ని గుర్తించుతారని మిమ్మల్ని మేము పైకి తీసుకొస్తే మమ్మల్ని గుర్తించడం కాదు, మమ్మల్ని ఇంకా కింది స్థాయికే తీసుకొచ్చారు. 2 నెలల జీతం మీరు వచ్చిన నుండి మమ్మల్ని జీతం ఆపి మా పిల్లలకు చదువులు ఆగుతున్నాయి, ఫీజులు ఆగుతున్నాయి. ఇళ్ళల్లో కిరాయికున్న వాళ్లకు కిరాయి కట్టుకోలేక వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దయచేసి రేవంత్ అన్న మమ్మల్ని గుర్తించి మా బాధలు ఏంటిదో అర్థం చేసుకొని తొందరగా తక్షణమే జీతాలు వేయాలని కోరుకుంటున్నాను. కూడా ఒక దగ్గరికి ఈ ఆందోళన చేయడానికి గలను 2 నుంచి మాకు వేతనాలు లేదు. పైగా PDO గారని, MRO గారని వివిధ డిపార్ట్మెంట్లలో మమ్మల్ని ఉచిత సేవలు చేయించుకుంటున్నారు. మాకు కాని పనులను కూడా ఒక జాబ్ అంటూ లేకుండా వితరపు మాకు సంబంధమైన పనులకు కూడా పోవడం జరుగుతుంది. వాటికి మాకు TADL లేవు, ఇచ్చే జీతము లేదు. ఏ రాత్రి అప్పుడు ఎప్పుడు ఏ మెసేజ్ తెలియదు. ఇంటి పట్టునే ఉండ వేరే వేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి
2 నుంచి ఆకలు తీవ్ర బాధలకు లోనున్నారు. కూడా ఎంతో మా విధులు నిర్వహిస్తున్న రోజు ఈ సిఐటియు ద్వారా మేము యూనియన్ ద్వారా ఇప్పటికైనా అది స్పందించి ఆశా కార్యకర్తల వేతనాలు పని భారం తగ్గిందని కోరుకుంటున్నాను. లేకపోతే మున్ముందు ఇంకా భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టి తీవ్ర పోరాటాలు చేస్తామని, సుదీర్ఘ పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నాను. వ్యాప్తంగా ఆశా వర్కర్ల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ఆందోళన పోరాటం జరుగుతూ ఉంది. గత 2 నెలల నుంచి జీతాలు లేక ఆశా వర్కర్లంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొదటి నెల జీతం రానప్పుడే కలెక్టర్లకు, డిఎంహెచ్ఓకు, తర్వాత ఆశా కమిషనరేట్లో కూడా తెలియజేయటం అనేది జరిగింది. మొన్న కూడా పోయి ఆశా వర్కర్ల యూనియన్ తరపున పోయి అడిగితే బడ్జెట్ లేదు, 6 నెలల దాకా రాదు, మర్చిపోండి అనే అటువంటి మాట అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ పెండింగ్లో ఉన్నటువంటి 2 నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మార్పులో భాగంగా ఆశా వర్కర్లంతా ఓట్లేసి కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపిస్తే ఆ ఓట్లకు ముందు చెప్పినటువంటి మాట ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు 18,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అన్నది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా 18,000 రూపాయల జీతం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మట్టి ఖర్చుల కోసం 50,000 రూపాయలు ఇవ్వాలని 32 రకాల రిజిస్టర్లు ఆశాలే సొంత ఖర్చులు పెట్టి భరిస్తూ ఉన్నారు. ప్రభుత్వమే 32 రకాల రిజిస్టర్లను సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి తోడు పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఇన్సూరెన్స్ సౌకర్యం అనేది లేదు. రిటైర్డ్ అయిపోతే కనీసం ఏ ఆధారం లేనటువంటి పరిస్థితి ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి డిమాండ్ల మీద ఈరోజు న్యాయంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్ జీతాలతో పాటు ఈ సమస్యల్ని పరిష్కరించాలని. గత ప్రభుత్వం అభయాస్తం, మహాలక్ష్మి పేరుతోని పనులు చేపించింది, ఆ డబ్బులే ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం మళ్ళీ గ్యాస్ కనెక్షన్లు, ఉచిత కరెంటు పేరుతోని మళ్ళా అదనమైన భారాన్ని పెంచే అటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ అదనమైన భారాన్ని ఆశా వర్కర్ల మీద మోపొద్దని, స్ఫూటం బాక్సులను రద్దు చేయాలని చెప్పి సందర్భంగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తాము.